మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్. సో ఊర్లో ఒకరోజు ఇది మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. మా పిల్లలు ఇందాకే లేచిరు, నా పూజ అయిపోయింది అండ్ పవర్ పోయింది. టైం 9:30 అవుతుంది. సో లవికి దోశలు ఇవ్వంటే పెనం పొయ్యి మీద పెట్టేసాను. శేఖర్ వాళ్ళు టీ తాగాలి. ఇది చూడండి లడ్డు బాబు, లడ్డు బాబు యూఆర్ వర్కింగ్. నేను తెమ్మంటే తెస్తా, మీ మమ్మీ తెమ్మంటే తెస్తున్నావు చూసినావా? చూసిరా అత్త మేము వీళ్ళు స్నానాలు చేయమంటున్నాం కదా, నల్లొస్తుంది ఇంట్లేరు. వీళ్ళిద్దరు జోడి అండి. లవికి వీడికి పడది, అక్షయ్కి తేజుకి ఎక్కువ పడది. సో అట్లా పెద్దోళ్ళు చిన్నోళ్ళే జోడి ఉన్నారు. మా లవులకి ఏమో దోశ అవుతుంది. అత్త నేను 6కి లేచి ఎంతసేపు ముచ్చినట్టు నువ్వు ఇద్దరం కలిసి చాయ్ తాగినాం. ఇంకా వస్తుంది నల్ల వస్తుంది. మా అత్తమ్మ కరెంట్ లేదు, పైకి ఎక్కిద్దాం. నల్ల వస్తుంది, అత్తమ్మ మొత్తం కడుగుతుంది. ఇది పోయిందా డబ్బా? ఇక చూడు, ఏదో జాతర ఉందని నల్ల పెడుతున్నారు అత్తమ్మ రోజు కదా. ఏ పోయిందప్ప నల్ల చల్లగా ఉంది. ఇంత ఎండలో కూడా నీళ్ళు పోసేసరికి చల్లగా. బాబు నీకు ఛాయ్ తెమ్మలా వద్దా ఏంది కదా? ఛాయ్ అప్పుడే అయింది. ఇది మా పెళ్ళైన కొత్తలో మా అత్తమ్మ ఇది మాకు బెడ్రూమ్ చేయిస్తారు. ఇది ఒక బెడ్రూమ్ లాగా కట్టిస్తాం బిడ్డ, దేనికైనా బాగుంటుంది అన్నది. కానీ అప్పుడు మేము వద్దాము. ఇప్పుడు వస్తే ఇట్లా ఖాళీగా ఉంటే బాగుంటుందని. చల్ల అనిపిస్తుంది అత్త నీళ్ళు పోసేసరికి. ఎవరు పొట్టి బుడుమకాయ అన్నదే ఎవర్రా రుత్తా? చలో దోశ వేద్దాం. పెనం మస్తు వేడైంది. ఇక అత్త మళ్ళీ కోప్పడు స్టార్ట్ చేశాను. దోశ పెనం అంతా మాడిపోతుంది అని. పిల్లలు రాత్రి ఒక్కడి దాకా ఉంటుర్రండి. ఒక్కడి దాకుండి పొద్దున్న తొందరలు వేస్తలేరు. ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతి దోశ వేస్తే ఇలాగే వచ్చింది. ఊరికే దోశ వేస్తే చాలా బాగా వచ్చింది. ఇలా వీడియో కోసం ఫోజ్ ఇచ్చినప్పుడు పక్కన ఎవరైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా నడి మధ్యలోనే ముంచింది. అంత బాగా రాదన్నమాట దోశ. ఇది జన అతికింది, దాన్ని ఏమంటారు గీరి తీస్తున్నారు. సో ఇలా దోశ అతుక్కున్నప్పుడు అంటే మనం పెడతాం కదా స్పూను, ఆ స్పూన్ని తడిపి వేస్తే దోశ బాగా వచ్చిందట. ఇక లవ్లు చాలేనా? అప్పుడే మా అక్షయ్ ఆకలి. లవేడి అయ్యో నువ్వు బ్రెడ్ తెచ్చపో, చాయ్ వేడి ఇచ్చినపో. నటిమమ్మ మెత్తటి బ్రెడ్, సాఫ్ట్ బ్రెడ్ తెచ్చిన. నటిమమ్మ ఊళ్ళకి వెళ్ళి ఎత్త చూడు అది. గట్టిగా అయితే సాయంత్రం నీ దరి దాక్షయ్ ఇక కూర్చొని దారి పెట్టు. ఏడు మీ మామూలు ఎటు పోయిండు? ఎందుకు ఏ ప్లేసులు మార్చి చంపుతున్నావు? పట్టుకో మరి ఛాయలని. పిల్లలకి ఎవరి ప్లేస్ ఎవరు కూర్చుంటారు? ఏ అక్షయ్ జరుగు, కూర్చో అక్షయ్. ఎవరి కోసం ఎవరు ఆగరు. అప్పంచెలు వడుతున్నా బ్రష్ చేసుకుపో, వేడి వేడి ఛాయ్ తాగుతు. చూసుకోరా లేనితోటి బాగుతాం పెట్టకు. ఎవరుతా నువ్వు బ్రెడ్ తింటావా? ఏం తింటావు చెప్పున్నానా? ఒరే నువ్వు కింద కూర్చోరా, దండం పెడతా. అది చాయ్ ఏడా కింద పడుతుంది. ఇక ఈ బ్రెడ్ రా తేజు, మిల్క్ బ్రెడ్, నీకు ఇష్టమైన బ్రెడ్ ఇది. అక్షయ్కి నువ్వు చాలా పడతావురా, పడితే పడుతుంది. నిజమైన బట్టి ఉంటుంది. ఇంకా నువ్వు కుంకుమ తీసేసుకో అంత ముక్కు మీద ముఖం మీద అద్దతే మళ్ళీ మనకు. సో మొత్తానికి మా డే స్టార్టింగ్ ఇలా ఉంటుంది. మా అత్తయ్య నేను ఈ మార్నింగ్ 6కి ముచ్చటప్పుడు మా అత్తయ్య నాకు మన ఏంటిది ఒగ్గు కథ చెప్తారు కదా, ఒగ్గు కథ అని ఏదో కథ చెప్తారు మా ఊర్లో. అంటే మనుషులు వచ్చి కదా క్యాసెట్ వేస్తారు. సో ఆ స్టోరీ ఎల్లమ్మ తల్లిది ఎలా ఏంటిది ఏం జరిగింది అనేది మొత్తం చెప్పింది అనమాట. భలే అనిపించింది.
తర్వాత ఇటు చూడండి, నేను ఇల్లంతా ఊడ్చుకొస్తే మా అత్తయ్య కుండి ఉంది కదా, ఆ కుండి కడుగుతుంది. నేను ఊడ్చుకొచ్చా, మళ్ళీ పిల్లలు ఆగమో చేసారు. సో మళ్ళీ అత్తయ్య కుండి మంద ఊడ్చి కడగడం మొదలు పెడితే ట్యాప్ వచ్చింది అనుకోండి, మా అత్తయ్య ఫస్ట్ చేసే పని నీళ్ళని పట్టాలి. తర్వాత నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేయమంటుంది. ఆ తర్వాత వాటర్ ఎక్కువ వచ్చింది అనుకోండి బయట అంతా కడిగిద్ది. ఇంకెక్కువ వచ్చిన కుండి మా నడిమిల్లు అంటే మా హాల్ ఉంది అది కూడా కడిగిద్ది అన్నమాట. సో చూడండి, వీళ్ళందరూ కూడా బాలు సీరియల్ ఇస్తారు. అదే గుండె నిండా గుడి గంటలు. ఆ సీరియల్ ఇజన్ భలే ఉంటుంది. అందుకే చాలామంది మగవాళ్ళు కూడా సీరియల్ చూస్తారు. ఇది చూడండి, మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్. ఓ ఇడు పెద్ద ఎద్దువా, వీని గురించి నాకు మాత్రం తెలుసు. సో నేను ఈ సాంగ్ పెట్టుకున్నాను. పెట్టుకుంటే ఇవి బ్లర్గా అనిపిస్తుంది. ఋతువానికి వద్దంటే వాడు వినట్లేదు. యాక్చువల్లీ ఇవి అత్తయ్య అయ్యి పాయింటెడే. కానీ మరి ఋతుకున్న అలవాటు ఏంటంటే వాడు ఎవరిది ఏది తీసుకోడు. కానీ మనం ఒక వాడికి తీసుకోరా అని ఇచ్చామనుకోండి, మీరు అడిగినా మీకు అది ఇంపార్టెంట్ అయినా మీరు ఇచ్చిన చెత్త అయినా నువ్వు తీసుకోరా అన్నారా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాడు. వాడు జాతీయం చేసుకుంటాడు. మీరు అడిగినా మీకు ఇవ్వడు అనమాట. సో నార్మల్గా వాడు ఇది నాది అని ఫిక్స్ అవ్వడు. ఫిక్స్ అయ్యాడా వాడి మాట వాడే వినడు. బాగుంది కదా డైలాగ్. సో కీరా అండి మేము హైదరాబాద్ నుంచి కూడా తెచ్చాం. కానీ ఇది మన నాటు కీరా అత్తే పొలం నుంచి తెప్పుకొచ్చిందంట. కట్ చేసి తిందామని చెప్పేసి కట్ చేస్తా ఉన్నాను. ఊర్లో తెలియదు కానీ హైదరాబాద్లో ఎంతసేపు పని చేసినా పని ఓడించాడు అనిపించదు. కానీ ఊర్లో 10 వరకే పని అయిపోతుంది. మనం చేసే పని తక్కువే, వంట మా అత్తే వేస్తారు. సో అంత డే అంతా ఖాళీగా చాలా రిలాక్స్ ఉంటుంది. మెయిన్ థింగ్ పిల్లల్ని అత్తే పట్టుకుంటాం. నాకైతే ఫుల్ రిలాక్స్ అయిపోతుంది అనమాట. సో కట్ చేసి పెట్టినా చూడడానికి అంత పెద్దగా ఉందా కుకుంబర్, చూడండి విత్తులు కూడా అవ్వలేదు, ఎంత టేస్టీగా ఉందో. సో మళ్ళీ అవికి శేఖర్కి ఇచ్చాను. తేజ్ తినడు. తేజ్ కీర కంటే క్యారెట్ ఇష్టంగా తింటాడు అనమాట. మరితో ప్రతిదీ ట్రై చేస్తాడు. సో వీళ్ళు మనసు మమత, మళ్ళీ మనసు మమత వస్తుంది. బాలు సీరియల్ గుడి నిండా గుడి గంటల సీరియల్ చూస్తున్నారు. సో ఇది ఈవినింగ్ అనమాట. తర్వాత నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు. సో ఈవినింగ్ చూడండి బాంబులు టాఫ్ 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 పేలుతూనే ఉన్నాయి కదా భలే. ఇలాంటప్పుడు హ్యాపీ దీపావళిని టైప్ చేసేయాలి. దీపావళి స్టేటస్కి పనికి వచ్చింది. తర్వాత ఈవినింగ్ మళ్ళీ బోనాలు స్టార్ట్ అయినాయి. 3 days అన్నాను కదా, నిన్న డే 1 ఇవాళ డే 2 అన్నమాట. సో ఇది నేను నా కళ్ళతో చూడలేదు, శేఖర్ గారు తీసిన వీడియో. నేను ఇంట్లో పని చేసుకుంటూ కూర్చొని నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్న బయటకు వచ్చి నిల్చోను. నేను ఏదోనండి నాకు ఫీలింగ్ నా మైండ్లో ఉండిపోయింది. బయటికి పోయి నిల్చుంటే ఎవరు అనిపిస్తారు, వాళ్ళు నాకు ఏ వరుస అవుతారో తెలియదు. మనం ఏం మాట్లాడితే వాళ్ళు ఇంకోలా అనుకుంటారో తెలియదు. ఒకరి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఆ రిస్క్ నేను తీసుకోదలుచుకోలేదు. నేను ఇంట్లో చాలా ప్రశాంతత, ఏ టెన్షన్ లేదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు బోనాలు వస్తాయి అన్నమాట. సో ఇటు చూడండి ఎవరో ఈ గెటప్ భలే వేసుకున్నారు కదండి. చూస్తే అమ్మవారిని చూసినట్టుగానే అనిపిస్తుంది. నాకు శేఖర్ చెప్పాడు అతను ఇట్లా వేసుకున్నారు గెటప్ చూడు కల్లా నువ్వుగా వీడియో తీస్తానని చెప్పేసి. సో నేను ఇప్పుడు చూస్తా ఉన్నాను పెద్ద జాతరలాగా అందరు ఉన్నారు. ఇంకా ఇవి నైట్ 2 o'clock వరకు అయినాయి తెలుసా. సో నైట్ పడుకునేటప్పుడు ఇది కదండి నేను కోరుకునే లైఫ్. చిన్నప్పుడు నాకు బాగుండేది బయట పడుకోవాలని చెప్పేసి. నేను పుట్టి పెరిగింది ఊర్లోనే కానీ నేను పెరిగింది ఊర్లోనే కానీ మా అన్న ఎప్పుడు మమ్మల్ని బయట పడుకోవడానికి అలో చేసేది కాదు. సో ఇలా వెన్నెల్లో ఎప్పుడు పడుకోలేదు. సో ఈరోజు కింద పడుకున్నాము హాల్లో, మంచం చేసి కింద పడుకున్నాం అనమాట. సో ఇలా మూన్ చూసుకుంటే ఆ రోజు పౌర్ణిమ మూన్ ఫుల్గా వచ్చింది. సో మూన్ చూసుకుంటూ పడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. నాకు ఇష్టం అండి. చిన్నప్పుడు నాకు డ్రీమ్ ఉండేది. మా నాన్న చిన్నప్పుడు చెప్పాడు చందమామలో ఒక ముస్లిం ఉంటుంది చెట్టు కింద కూర్చొని అని చెప్పేసి. సో రోజు నాకు కలబడింది. ఆ కళ నేను నిజం అనుకుని మా నాన్నతో నిజమే నాన్న నాకు చందమామ దగ్గర ముస్లామే కనిపించిందని చెప్పాను అనమాట. మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది. నాకు ఇప్పటి కళ్ళు అదే వస్తుంది. చిన్నప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. తర్వాత శేఖర్కి అసలు బాగాలేదు. 2 days నుంచి జలుబు అయినట్టుగా చేతగానట్టుగా ఉన్నాడు. సో ఈరోజు ఇంకా నలత ఎక్కువైపోయింది అనమాట. తన ఫేస్ చేంజ్ అయిపోయింది. సో ఈరోజు హాలిడే ఉండే ఫ్రైడే రోజు. సో తను రెస్ట్ తీసుకుంటాడు. ఇంకా ఈరోజు మొత్తం ఏది ఏమొద్దు రెస్ట్ తీసుకొని చెప్పాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. సడన్గా రమ్య నైట్ కాల్ చేసి వదిన రేపు మార్నింగ్ వస్తుందని చెప్పేశారు.
సో నేను అయిపోయాను కదా ఎప్పుడో సార్ తెలియదు. నిజంగానే మాకు పెద్ద సర్ప్రైజ్ ఇది. తిరుపతి అన్నకు అసలు లీవ్స్ అయ్యారు, కానీ రమ్యకి వేములవాడలో మొక్కు తీర్చుకుంది ఉందనమాట. శేఖర్కి 3 days హాలిడేస్ వస్తున్నాయి, అందరం కలిసి వెళ్దాం అన్నట్టుగా తిరుపతి అన్నగో లీవ్ తీసుకొని వచ్చాడు. కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి. శేఖర్ హెల్త్ అస్సలు బాగాలేదు, ఫుల్గా చలి జ్వరం ఉంది తనకి. సో మేము ఎక్కడికి వెళ్ళట్లేదు. రమ్య వాళ్ళు వెళ్తారు, రేపు వెళ్తారు వేములవాడకి. సో తిరుపతి రాగానే శేఖర్కి బాగాలే కాబట్టి నీళ్ళు తెమ్మని 2 క్యాన్లు ఇచ్చారు. మొన్న అన్నయ్య వచ్చినప్పుడు అన్నీ నీళ్ళు ఇచ్చాడు. ఇవాళేమో తిరుపతి రాగానే కార్ పార్క్ చేయకముందే తెమ్మన్నాం. సో రమ్య వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్యకి ఫీవర్ ఉందని ఇడ్లీ తెచ్చింది, పిల్లలు బోండా తెమ్మన్నారు. సో పిల్లల కోసం బోండా తీసుకుంది అనమాట. సో పిల్లలకి ఊరికి వచ్చినాక ఒక వారం 10 రోజులు బయట నుంచి ఏం తినకపోయేసరికి బయట నుంచి ఏం వచ్చినా కరువులో నుంచి లేచినట్టుగా ఫీల్ అవుతారు, కరువులో ఉన్నట్టు చూస్తారు. చిన్నపిల్లలు కదా, మనమైనా అంతే. సో వాళ్ళకి ముందు పెట్టించామన్నమాట తిన్నాను. తర్వాత ఇంకా శేఖర్కి అవ్వట్లేదు అని చెప్పేసి సపరేట్ పడుకున్నారు. ఫీవర్, చలి జ్వరం వస్తుంది, 103, 104 ఫీవర్ ఉంటుంది. విపరీతంగా చలి పెడుతుంది దానికి. ఎందుకో వడదెబ్బ కొట్టిందేమో అనిపిస్తుంది నాకు. తర్వాత రమ్యను ట్యాబ్లెట్ తెమ్మనుంటిని. నిన్న కదా మొన్నటి నుంచి డోలో వేస్తున్నాం. ఇంక ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఆర్ఎంపీ డాక్టర్సే ఉంటారు, నాకు భయం అనమాట. సో తగ్గితే ఇంట్లో తగ్గుతుంది, లేకపోతే డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోవడమే. సో రమ్య వచ్చిందా, రమ్య మాట్లాడుతుంది, ఎన్నో ప్లాన్లు వేసుకుని వస్తే వదిన అన్నయ్యకి ఇట్లా అయిపోయింది ఏందని. నిజంగానే శేఖర్ హెల్త్ ఇంత సడన్గా ఇంత చేంజ్ అవుతుంది మేము అనుకోలేదు. కొంచెం జలుబు ఉండే, కొంచెం నలతో ఉండే, కానీ సడన్గా హై ఫీవర్ వస్తుంది అస్సలు అనుకోలేదు. తర్వాత రమ్య వచ్చినప్పుడు టిఫిన్తో పాటు జిలేబీ వేడివేడిగా వేస్తే నాకు జిలేబీ ఇష్టం అండి. సో తీసుకొచ్చారు, అంటే అందరికీ ఇష్టం, స్పెషల్ నా కోసమే కాదు. సో అందరి కోసం తీసుకొచ్చారు. ఈ జిలేబీ తిన్నాక నా గొంతు ఇలా వస్తుంది, లేకపోతే కొంచెమైనా బెటర్ ఉండేది అందులోనే. సో మా అత్తయ్య నేను కూర్చొని కొంచెం పెట్టుకున్నాం. తర్వాత పిల్లలు బోండాలు తింటారు. మా అక్షయ్కి మా తేజ్కి వీళ్ళిద్దరికి బోండాలంటే చాలా ఇష్టం. రితువాడు ఇస్తే తింటాడు, ఏ టిఫిన్ తినేస్తాడు. సో ఇక్కడ మా రమ్య వచ్చింది కదా, చెప్తుంది ఇన్ని అనుకొని వచ్చాం కదా, ఇక ఈ మీ అన్నకి హెల్త్ బాగాలేదు. సో మళ్ళీ ఎప్పుడైనా ఇంకా బయటికి వెళ్ళడం, వేములవాడకి మేము వెళ్ళొస్తాం వదిన రేపు. ఎందుకంటే వీళ్ళకి నాకేం మొక్కు లేదు, రమ్య వాళ్ళకి అక్షయ్కి యాక్సిడెంట్ అయింది చూడండి, అప్పటిది మొక్కు ఉందన్నమాట. సో అలా తనకి పిల్లలిద్దరికి గుండు చేయించడానికి తీసుకెళ్తారు. బై ద వే వేములవాడ గుడికి రినోవేషన్ నడుస్తుంది. మెయిన్ టెంపుల్ ఎప్పుడు క్లోజే ఉంటుంది. మనకి ఇంకో టెంపుల్ ఉంది కదా, సో ఆ టెంపుల్లోనే దర్శనం చేసుకోవడం. నాకు ఎంత శేఖర్ ఉన్నా, ఎంత పిల్లలు ఉన్నా, గాలిపల్లికి వస్తే రమ్య రాకపోతే ఏదో వెళ్తూ ఉంటుంది, చాలా బోర్ కొడుతుంది. సో నిన్ను అడిగితే ఏమో తెలియదు అన్నది. నైటు తిరుపతి లీవ్ తీసుకుంటా అనేసరికి అక్కడ పర్మిషన్ ఇచ్చేసరికి అప్పుడు మాకు కాల్ చేసి చెప్పారు. ముందే ఎందుకు చెప్పాలంటే, ముందే చెప్తే మళ్ళీ మీరు వస్తామని ఫిక్స్ అవుతారు, లీవులు దొరకకుండా మళ్ళీ బాధపడతారు. అవసరమా అని చెప్పలేదు వద్దా అని చెప్పిందనమాట. సో అక్షయ్ కొన్ని బుక్స్, లవి కొన్ని పాత బుక్స్ ఉంటే ఋతుగాడికి పెట్టడానికి తెచ్చిందనమాట. కారప్పొడి అయిపోయింది, కారప్పొడి తెమ్మని అత్తయ్య చెప్పుండే. అలాగే నేనున్నా అంటే ఖచ్చితంగా మా రమ్య బొప్పాయి పండ్లు వేస్తుంది. వాళ్ళ చెట్టు కాసినాయి, ఎంత తీయగా ఉంటాయో ఆ బొప్పాయిలు, నాకు చాలా ఇష్టం. సో అవి తీసుకొచ్చింది. తిరుపతి అన్నను నీళ్ళేమనగా, సో తిరుపతి అన్న వాటర్ తెచ్చాడు. మా తిరుపతి అన్న వెరైటీగా ఫీల్ అవ్వడండి, మా ఇంటి కొడుకులాగానే ఉంటాడు మాతోటి. మా తిరుపతి నేను ఇద్దరం కూడా, మేము బయటికి అంటే నేను కోడల్ని, మా తిరుపతి అన్న అల్లుడు, కానీ మేము చాలా కలిసిమెలిసి ఉంటాం మా అత్తగారింట్లో. నేను ఎప్పుడు రమ్యతోటి గిట్లే ఆడు తెలుసా. మా తిరుపతి అన్న నేను చూసారా ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో, మీరు నేర్చుకోండి అమ్మా అని చెప్తా ఉంటాను. సరే అంటది రమ్య. తిరుపతి నేను ఒక తల్లికి పుట్టకపోవచ్చు, కానీ మా ఇద్దరికి ఫుడ్ హ్యాబిట్స్లో కానివ్వండి, థింకింగ్లో కానివ్వండి చాలా పోలికలు ఉంటాయి. మరి అమ్మ ఎప్పుడు అంటుంది, నాకు ఫుడ్లో ఏం నచ్చుతో మా తిరుపతి అన్నకు కూడా చాలా అవి నచ్చుతాయి అనమాట. తర్వాత మరి అమ్మ వచ్చింది అనుకోండి, తనకి ఇంట్లో పని మేము ఏమి చెప్పాం, ఒకటే ఒక పని చెప్తాం, ఋతువానికి తినబెట్టుకోడు, వాడికి స్నానం చేసుడు, వాడిని చూసుకోవడం. ఎందుకంటే నేను అప్పుడు రిలాక్స్ అవ్వచ్చు కదా. సో వీడియోని అయితే ఏం చేస్తున్నాను, రేపు వెళ్దాం, బాయ్.